ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గాయత్రి, 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 ఏంటి నువ్వు చేసేది? గత కొద్ది రోజులుగా నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు. నీరసంగా కనిపిస్తున్నావు. హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి ఏం మాట్లాడడం లేదు? నాకేమొద్దు, నేను బానే ఉన్నాను. చూడు గాయత్రి, కొన్ని రోజులుగా నువ్వు సరిగ్గా తినట్లేదని కూడా నాకు తెలుసు. మీ అక్క విషయంలో అలా జరిగిన దగ్గర నుంచి నువ్వెప్పుడు అదే ధ్యాసలో ఉంటున్నావు. నన్ను పట్టించుకోవట్లేదు. సరే, కనీసం నిన్ను నువ్వైనా నన్ను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నారు? మా అక్కకు అలా జరిగినప్పటి నుంచి నేను ఇలా ఉన్నానా? అవునండి, ఉంటాను. ఎందుకంటే తను నాకు తోడుబుట్టిన అక్క కాబట్టి. పదే పదే నా అక్క ఎలాంటిదో చెప్పి మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంటిల్లిపాది అందరూ మా అక్కకి వ్యతిరేకంగా నిలబడ్డారు కదా. మా అక్క వైపు నిలబడ్డ బావగారంటే నాకు గౌరవం పెరిగింది. త్వరలో మా అక్క నిర్దోషిగా బయటపడి మీరందరూ తప్పు అని ప్రూవ్ చేస్తోంది. అప్పుడు మా అక్క క్యారెక్టర్ ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది. అప్పుడు మా అక్క వెనుక నిలబడ్డ బావగారి స్థానం ఎక్కడుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ అన్నయ్యని వదిన్ని సమానంగా చూసి మీరు కూడా మా అక్కని అపార్థం చేసుకున్నారు. కానీ ఆ రోజు మా అక్క నిర్దోషి అని బయటకొచ్చిన తర్వాత మీ గురించి మా అక్క ఏమనుకుంటుందో అని భయంగానూ బాధగానూ ఉంది. మీలో ఇదే తొందరపాటు మన ప్రేమలో కూడా చూశాను. తొందరగా అపార్థం చేసుకోవటం, మళ్ళీ తొందరగా అర్థం చేసుకోవటం, ఇవన్నీ మీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ రోజు కూడా ఇలాగే నాకు పెళ్ళైందని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే మా అక్క తప్పు చేసిందని మీరు అపార్థం చేసుకున్నారు. గాయత్రి చెప్పినట్టు వతిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నా కళ్ళ ముందు చూసిన దాన్ని నేనేమని అనుకోవాలి? నాకు అసలేమీ అర్థం కావట్లేదు. రేపో ఎల్లుండో నీకు పడే శిక్ష ఉంటుంది చూడు, దాన్నెవరూ మార్చలేరు కదా. ఆ శిక్షతో నీకోసం దీక్ష పట్టిన మా అన్నయ్య మనసు గతేమవుతుందో, ఇక నీ భవిష్యత్ ఏంటో, నిన్ను నమ్ముకున్న నీ చెల్లెలు, అదే గాయత్రి మానసిక స్థితి ఏంటో. నీకు యావజ్జీవ శిక్షో ఉరి శిక్షో పడిందనుకో, బావగారి పరిస్థితి ఏంటి? ఆయన బతకగలరా? ఇంకా ఇలా దీక్షలు చేసుకుంటూ నీకోసం పిచ్చివాళ్లాగా పరితపిస్తూ ప్రాణాలు కూడా వదిలేస్తారేమో.
బాలగారు, మీకు నేనంటే ఎందుకంత ప్రేమ? నిజంగానే ఊర్వశి ఫణి అన్నట్టు నాకు శిక్ష పడితే నేను చెయ్యని నేరానికి నన్ను దోషిని చేసి కోర్టులో శిక్ష విధిస్తే మీరేమైపోతారు? నేను లేకపోతే ఉండగలరా? భవానీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హ, ఏం లేదు భవానీ. నాకొక మాట ఇస్తారా? చెప్పు భవానీ, నీకోసం ఏమైనా చేస్తా. నాకు కోర్టులో శిక్ష పడిందనుకో, నేను మీకు దూరంగా ఉంటాను. అప్పుడు నేను మీతో ఉండను. ఆ? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు కదా, నీకెందుకు శిక్ష పడుతుంది? అయినా దుర్గమ్మ అంతా చూసుకుంటుంది, నీకేం కాదు, నేను ఉన్నాను కదా. అయ్యో భవానీ, అలా కాదు. ఒకవేళ నాకు నిజంగా శిక్ష పడిందనుకోండి, మీకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనుకోండి, ఆ? అలా అయితే మీరేం చేయాలో తెలుసా? రోజు బామ్మగారు అత్తయ్య గారు చెప్పినట్టు నడుచుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి. వాళ్ళు ఏవైనా చెయ్యొద్దు అని చెప్తే అస్సలు చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళకి చెప్పే వెళ్ళాలి. నా మాట వింటారు కదా? నాకు మాటిస్తారా? ప్రామిస్ చేయండి. భవానీ, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్రామిస్ చెయ్యండి. హ్మ్. భవానీ, ఇది నీకెలా కట్టాను అనుకుంటున్నావు? దీని గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదేంటో తెలుసా? మంగళసూత్రాలు. ఇది ఎవరి మెడలో అయితే కడతామో జీవితాంతం వాళ్ళకి తోడుగా ఉండాలని చేసే ప్రమాణం అంట. నీ కష్టంలో, సుఖంలో, బాధలో అన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసినట్టు అంట. అలా నేను నీకు కట్టాను.